నివేదిక రాకముందే విఎస్ఆర్ కంపెనీకి రామ్మోహన్ క్లీన్ చిట్ ఇచ్చారన్న రోహిత్. హెరిటేజ్ తో లింక్స్ వల్లే విఎస్ఆర్ ను కాపాడుతున్నారని కామెంట్. విశాఖపట్నం ఏయూలో వివాదంపై కమిటీ ఏర్పాటు. వీసీ, సిపి, రిజిస్ట్రార్, ప్రిన్సిపల్స్ కమిటీతో కాసేపట్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ నేతల సమావేశం. రాయలసీమకు కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. జరిగిన నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్న మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి. పవిత్ర లడ్డూ విషయంలో వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇందాపూర్ హెరిటేజ్ లింక్స్ పై సిబిఐ విచారణ జరిపించాలన్న ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. హెరిటేజ్ లాభాల కోసం మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు. ఇందాపూర్ అంశంపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదన్న జడ శ్రవణ్. కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ఉద్రిక్తత. కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించిన పైడి రాకేష్ రెడ్డి అరెస్ట్. జోగులాంబ జిల్లా ఐజలో ఇండస్ట్రీస్ డ్రిప్ ఇరిగేషన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. అగ్నికీలలతో పూర్తిగా దగ్ధమైన ఫ్యాక్టరీ. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఏసీబీ మెరుపు దాడులు. ఏజేడీ కిరణ్ కుమార్ నివాసంలో సోదాలు. ఏపీ పీఎస్సీఎస్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 6 రోజులుగా నిరసన. అమెరికా అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ. వివిధ దేశాలపై విధించిన ట్రంప్ టారిఫ్స్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు. ఇరు దేశాల మధ్య కొలిక్కిరాని అణు చర్చలు. టీ20 వరల్డ్ కప్ లో నేటి నుంచి సూపర్ 8 సమరం. రేపు అహ్మదాబాద్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్. 1910 రూపాయలు పెరిగి 1,59,000కు చేరిన 10 గ్రాముల గోల్డ్ రేట్. ఒక్కరోజే 20,000 పెరిగి 2,90,000 దాటిన కిలో వెండి.